మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫ్రోజన్ షోల్డర్స్లో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ పైన ప్రజల్లో అనేక అపోహలున్నాయి. ఇది డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువ వస్తాయని కూడా తెలుస్తుంది. ఈ షుగర్ పేషెంట్లలో ఏమవుతుంది, గ్లూకోజ్ డిపాజిట్, గ్లైకోజేషన్ అంటాం. షోల్డర్లో కూడా ఈ లేబ్రమ్ అనేది గట్టిపడడం వల్ల, అంటే ఇది వింటర్ సీజన్లో ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మిగతా కాంప్లికేషన్స్ కూడా లేడీస్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళల్లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నా, లోపల ఇంకొకటి బ్రౌన్ కలర్ది కనిపిస్తుంది. ఇది మన లేబ్రమ్. బోన్కి మధ్యలో గుజ్జు అనేది ఉంటుంది అనేసి చెప్తుంటారు కదా. సో దానివల్ల కూడా ఇలాంటి ఫ్రోజన్ షోల్డర్స్ ఎఫెక్ట్ అయ్యే. హార్డ్లీ ఒక 6 వీక్స్ మీరు కాన్సన్ట్రేట్ చేసి చిన్న చిన్న ఎక్సర్సైజులు మీరు చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఈ చుట్టూ ఉన్న కఫ్ మజిల్స్కి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. వాటి వల్ల ఏం చేస్తారంటే భుజం అలానే మూవ్ చేస్తే నొప్పి వస్తుందని చెప్పి పెడతారు. లేకుంటే వెళ్ళి పిచ్చి పిచ్చిగా మసాజులు చేయించేస్తారు. ఆయిల్తో తోమిస్తున్నాము, లేకుంటే రూపాయి కాయిన్ పెడతాము. సార్ దీంట్లో ముఖ్యంగా జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల ఇలాంటి ఎఫెక్ట్స్. షుగర్ కంట్రోల్ అండి, ప్రాపర్ గ్లైసిమిక్ కంట్రోల్ లేదనుకోండి, మేము ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఇట్స్ ఆఫ్ నో యూస్. కొంతమంది ఉంటారు, మొండిగా ఉంటారు అనమాట. ఏదో పెయిన్ వచ్చింది మీరు అన్నట్టు ఏదో మసాజ్ చేసుకుంటాం, లేదంటే ఆయిల్ పూసుకుంటాం, ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటాం. సో ఫైనల్గా వాళ్ళు ఐడెంటిఫై చేయకపోతే దాని కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు బర్డ్ హాస్పిటల్ కన్సల్టెంట్ సీనియర్ డాక్టర్ జిష్ణు గారు ఉన్నారు. అసలు ఫ్రోజన్ షోల్డర్స్లో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ పైన ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. సో దాని గురించే మాట్లాడదాం. సార్ ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. ఏంటి ఫ్రోజన్ షోల్డర్స్లో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, ముఖ్యంగా ఇది డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువ వస్తాయని కూడా తెలుస్తున్నాయి. అసలు ఫ్రోజన్ షోల్డర్స్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది? సో బేసిక్గా మన షోల్డర్ జాయింట్ ఫుల్ మొబైల్ ఉంటుంది అనమాట, బాగా కదిలించడానికి అన్ని మూమెంట్స్ వస్తాయి. ఈ ఫ్రోజన్ షోల్డర్లో ఏమవుతుందంటే షోల్డర్ జాయింట్ మీద ఒక రబ్బర్ ఉంటుంది, లేబ్రమ్ అంటాం, మన భాషలో రబ్బర్ అని చెప్తున్నా. ఆ రబ్బర్ ఏం చేస్తుందంటే ఇలా సాకెట్ని పట్టుకొని ఉంటుంది అనమాట. సో ఈ సాకెట్ని పట్టుకొని ఉంటుంది, కానీ ఈ మొబిలిటీ అనేది, అంటే ఈ మూమెంట్ అంతా అలో చేస్తూ ఉంటుంది. కానీ కొందరికి ఏమవుతుందంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చిన వాళ్ళల్లో దాన్ని అడహెసివ్ క్యాప్సులైటిస్ అంటాం. యాక్చువల్లీ ఈ లేబ్రమ్ అనేది థిక్కెన్ అవుతుంది, అంటే రబ్బర్ వాడే కొద్దీ ఇప్పుడు కార్ వైపర్స్ ఉన్నాయనుకోండి, కార్ వైపర్ చూస్తే స్టార్టింగ్లో బాగుంటుంది క్లీన్ చేసేటప్పటికి, కానీ పోను ఏమైందంటే కార్ వైపర్ గట్టి పడుతుంది. ఎందుకు ఆ బాణ పడి ఎలా గట్టి పడుతుంది, అలా గట్టి పడుతుంది. సో సేమ్ థింగ్ షోల్డర్లో కూడా ఈ లేబ్రమ్ అనేది గట్టి పడడం వల్ల ఇనిషియల్గా పెయిన్ ఉంటుంది. అది ఫస్ట్ స్టేజ్ అనమాట. సెకండ్ స్టేజ్ వచ్చే కొద్ది స్టిఫ్నెస్, అంటే మూమెంట్ అలో చేయదు. వాళ్ళని తల దూకోలేను, షర్ట్ వేసుకోవడానికి కష్టము, జాకెట్ వేసుకోవడానికి కష్టము, స్నానం చేయడానికి కష్టం అవుతుంది అని చెప్తారు. దాన్ని సెకండ్ స్టేజ్. ఇది అలానే వదిలేస్తే స్టేజ్ 3 వస్తుంది, థాయింగ్ అంటే కరిగించడం అన్నట్లు తెలుగులో. ఇప్పుడు ఏదైతే ఫ్రీజ్ అయిందో అది నెమ్మదిగా కరిగి నార్మల్ అవుతుంది. కానీ ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక 2 to 3 years పడుతుంది థాయింగ్ వచ్చేంతవరకు. ఓకే. సో అది ఫ్రోజన్ షోల్డర్ అంటే ఎగ్జాక్ట్లీ. ఓకే. సో షుగర్ పేషెంట్లలో ఎందుకు కామన్ అని అడిగారు కదా. ఈ షుగర్ పేషెంట్లలో ఏమవుతుందంటే గ్లూకోజ్ డిపాజిట్, గ్లైకోజేషన్ అంటాం, మన కొల్లాజన్ మీద వెళ్ళి గ్లూకోజ్ డిపాజిట్ అయిపోద్ది. దానివల్ల ఏమైందంటే కొల్లాజన్ క్వాలిటీ, అంటే ఇప్పుడు మెత్తగా ఉండాల్సిన రబ్బర్ ఉండాల్సింది ఫర్మ్ అయిపోద్ది, బాగా గట్టిపడిపోద్ది. సో గట్టిపడే కొద్దీ ఆటోమేటికల్లీ వాళ్ళలో మూమెంట్స్ తగ్గిపోతాయి. సో అందరూ డయాబెటిక్స్లో వస్తుందా అని కాదు, మ్యాక్సిమం డయాబెటిక్ పేషెంట్స్లో ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది కామన్. అంటే ఇది వింటర్ సీజన్లో ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ వింటర్లో ఎక్కువ ఉంటుంది అని జనాలు మాట్లాడుకుంటారు, కానీ ఆల్మోస్ట్ ఇన్సిడెంట్స్ సేమ్. కానీ వింటర్లో ఏమవుతుందంటే ఒకటి మనం పడుకునే పోస్చర్, తర్వాత మూమెంట్స్ తగ్గిస్తాము. యాజ్ సచ్ వింటర్లో మూమెంట్స్ తగ్గిస్తాం. సెకండ్, నర్వ్ సెన్సిటివిటీ పెరుగుతుందన్నమాట. సో ఈ నర్వ్ సెన్సిటివిటీ పెరగడం, ఆ పోస్చర్స్, కోజీ ఎన్విరాన్మెంట్లో ఉండాలనుకోవడం, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఓవరాల్గా ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రోజన్ షోల్డర్ని వింటర్లో పెంచుతాయి. అండ్ వింటర్లో కనిపిస్తుంది ఎక్కువగా. ఓకే.
అంటే ఇది లేడీస్ లో కూడా ఎక్కువ కనిపిస్తుంది, ladies ముఖ్యంగా అంటే- డయాబెటీస్ కావచ్చు. మీరు మొదట చెప్పినట్టు అంటే ఇప్పుడు వీళ్ళకి వచ్చేటువంటి మిగతా కాంప్లికేషన్స్ కూడా లేడీస్ లో ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళల్లో ఎక్కువ కనిపిస్తుంది. సో లేడీస్ అంటే పోస్ట్ మెనోపాజ్, అంటే ఎవరికైతే సైకిల్ ఆగిపోయిందో వాళ్ళకి ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది నార్మల్గానే. ఓకే. సో వాళ్ళలో అదర్ బోన్స్ వీక్ అవడం అది ఉంటుంది. అలానే వాళ్ళల్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లేబ్రమ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. సో ఆటోమేటికల్లీ లేబ్రమ్ మీద ఎఫెక్ట్ పడినప్పుడు సో సేమ్ ఇందాక షుగర్ పేషెంట్స్లో ఎలా అయిందో లేబ్రమ్ క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుంది. సో క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వడం వల్ల సేమ్ పరిణామం మళ్ళీ ఇలానే స్టిఫ్ అవ్వడం. ఇది వీళ్ళల్లోనే కాకుండా థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న పేషెంట్స్లో, ఓకే. పార్కిన్సన్స్ పేషెంట్స్లో, లేకుంటే ఎవరైనా సర్జరీ చేయించుకొని భుజంకి ఒక 3 నెలలు 4 నెలలు భుజం కదిలించకుండా పెట్టుకున్న పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్లో, ఈ మధ్య స్ట్రెస్, ఇప్పుడు రీసెంట్గా అర్లీ 40s ఎర్లీ 35sలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలామంది వస్తున్నారు. ఏంటి అంటే ఆల్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఇండ్యూస్ కూడా లేబ్రమ్ కాంప్రమైజ్ అవుద్దని వీఆర్ ద రీసెంట్ స్టడీస్ ఇప్పుడు మేము పబ్లిష్ చేస్తున్నాం. సార్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పోస్ట్ ప్రెగ్నెన్సీ అంత ఎక్కువే ఉండదండి, పర్లేదు. బికాజ్ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ తర్వాత మూమెంట్స్ అవన్నీ ఇంకా ఎక్కువ యాజ్ ఎక్కువ చేస్తారు కాబట్టి పోస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే పరిణామాలు తక్కువే. సార్ అంటే ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కొద్దిగా ఏదైనా కంట్రోల్ అయ్యే అవకాశం? డెఫినెట్లీ. అసలు మనం చూస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేదే ఫస్ట్ ఎన్ఎసైడ్స్ అంటాం అనమాట, ఈ ఇన్ఫ్లమేషన్ అయితే తగ్గించడానికి, ఫాలోడ్ బై ఫిజికల్ థెరపీ మూమెంట్స్, షోల్డర్ స్ట్రెంథనింగ్ కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం అనమాట, ఆ మజిల్ స్ట్రెంథనింగ్, ఈ మూమెంట్స్ చేయడం వల్ల ఏమైందంటే సో ఆ మూమెంట్స్ విల్ యాక్చువల్లీ రిలీజ్ అనమాట, ఈ స్టిఫ్నెస్ని వీటిని అంతా రిలీజ్ చేస్తే. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే వస్తే ఫిజికల్ థెరపీ ప్లేస్ ఎ వెరీ కీ రోల్ అనమాట. తర్వాత ఐఎఫ్టీ థెరపీ అంటాము, అది పెడతామన్నమాట. అంటే ఇది 2 షోల్డర్స్లో కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? బైలేటరల్ ఇన్ 10 to 20% ఆఫ్ పాపులేషన్లో బైలేటరల్లో వచ్చే ఛాన్స్ ఉంటుందండి, కానీ రాదు అని ఏం లేదు. 10 to 20% ఆఫ్ పాపులేషన్లో వస్తుంది. అంటే ఇది ప్రివెన్షన్గా మనం ఏదైనా కేర్ తీసుకోవచ్చు? రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండి, చాలా చిన్న ఎక్సర్సైజెస్. సిట్టింగ్ అట్ ల్యాప్టాప్, లేదు మీరు ఇంట్లో కూర్చొని ఉన్నారు ఖాళీగా, చేయి నెమ్మదిగా మూవ్ చేసుకోవడం, చేయి రొటేషన్స్ చేసుకోవడం, పెండులం అంటాం, కాగ్ వీల్, అట్లా కాదనుకోండి, జస్ట్ ఒక డోర్ ఉందనుకో, తలుపుకో తాడు కట్టుకొని తాడు లాగడం, మళ్ళీ డోర్ ఆటోమేటికల్లీ మూసుకుంటుంది, మళ్ళీ లాగండి, మళ్ళీ సేమ్. ఇంకేమన్నా పైన ఏమన్నా ఉంటే హుక్ కానీ లేకుంటే పైప్ ఏదైనా ఉంటే జస్ట్ పైకి వేసుకొని హోల్డ్ ఇట్, ఒక చేత్తో కిందకి లాగండి, ఒక చేత్తో పైకి వెళ్ళండి, అలా చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆల్ దీస్ మూమెంట్స్ విల్ ప్రివెంట్ ఇట్. ఓకే. అది షోల్డర్లో పొజిషన్ ఎలా ఉంటుంది సార్? మీరు తెచ్చారు కదా ఒకటి ఎగ్జాంపుల్. ఓకే. సో బేసిక్గా ఈ పైన కనిపిస్తున్న మజిల్స్ అని రొటేటర్ కఫ్ అండి. ఓకే. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నా, లోపల ఇంకొకటి బ్రౌన్ కలర్ది కనిపిస్తుంది, ఇది మన లేబ్రమ్. ఓకే, ఇది నేను చెప్పిన రబ్బర్ లాంటిది. ఈ లేబ్రమ్ పని ఏంటంటే ఈ షోల్డర్ని ఇలా పట్టుకుంటుంది. సో ఈ మూమెంట్స్ అన్నీ జరుగుతున్నప్పుడు షోల్డర్కి స్టెబిలిటీ ఇస్తుంది. ఓకే. ఇది ఒకవేళ గట్టిగా పట్టేసుకుంది అనుకోండి, మూమెంట్ ఆటోమేటిక్గా రెడ్యూస్, ఈ మూమెంట్ రెడ్యూస్ అవుతుంది. ఇది ఫ్రీగా ఉంటే ఫ్రీగా మూమెంట్ ఉంటుంది, ఇది గట్టిగా పట్టుకుంటే గట్టిగా ఉంటుంది. ఓకే. సో అది దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్స్ విత్ ఫస్ట్ మందులు ఇస్తామండి, తర్వాత ఫిజియోథెరపీ పెడతాం. ఆల్మోస్ట్ 80% మంది రెస్పాండ్ అయిపోతారండి. ఇంకా వాళ్ళు బియాండ్ అంటే రెస్పాండ్ అవ్వని వాళ్ళకి స్టీరాయిడ్ అంటాం. ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్ పెరి ఆర్టికులర్ అంటే ఏదైతే ఈ క్యాప్సుల్ ఉందో పెరిక్యాప్సులర్ అన్నో అక్కడ ఇస్తామన్నమాట, అక్కడ ఇచ్చి మొబిలైజ్ చేస్తాం. అక్కడ స్టీరాయిడ్ లోకల్గా యాక్ట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గిన తర్వాత దే విల్ ఇంప్రూవ్. ఇంకొక 10% మంది ఉంటారు, దానికి కూడా రెస్పాండ్ అవ్వరు. దానికి మత్తు ఇచ్చి మ్యానిపులేషన్ అండ్ అనస్థీషియా అంటాం, హైడ్రోడైలిటేషన్, ఒక చిన్న నీడిల్ పాస్ చేసి సెలైన్ ఇచ్చి వీ డూ మూవ్మెంట్, ఫాలోయింగ్ దట్ మళ్ళీ ఫిజికల్ థెరపీ పెడతాము. ఇంకా కొందరు ఉంటారు ఒక 1 to 2% రెసిస్టెంట్ అండి, వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ పని చేయకపోతే ఇంకా ఆర్థ్రోస్కోపీ, కీ హోల్ సర్జరీ అంటాం. ఆ కీ హోల్ సర్జరీ చేసి ఈ క్యాప్సుల్ ఏదైతే క్యాప్సుల్ చుట్టూ అడ్హెషన్స్ ఉన్నాయో ఆ అడ్హెషన్స్ అన్నీ క్లీన్ చేసి క్యాప్సుల్ రిలీజ్ చేస్తాం. సో ఆటోమేటికల్లీ భుజం మూమెంట్ వచ్చేస్తుంది. ఓకే. అంటే ఇది బోన్కి మధ్యలో గుజ్జు అనేది ఉంటుంది అనేసి అని చెప్పి చెప్తుంటారు కదా, సో దానివల్ల కూడా ఇలాంటి ఫ్రోజన్ షోల్డర్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం? వాటికి దెబ్బ తగిలినప్పుడు పక్కన ఉన్న లేబ్రమ్ కూడా ఇరిటేట్ అవుతుంది, అప్పుడు వస్తుంది. సో యాక్చువల్లీ బోన్కి మధ్య కార్టిలేజ్ అని ఒక పొర ఉంటుంది. ఈ కార్టిలేజ్ ఏంటంటే షాక్ అబ్జార్బర్లా పనిచేస్తుంది. ఓకే. సో ఇది ఎంత క్వాలిటీగా ఉంటే జాయింట్ అంత బాగుంటుంది. దాంతోపాటు కార్టిలేజ్కి ఫుడ్ రావడానికి వీ హ్యావ్ ఎ ఫ్లూయిడ్ లోపల, దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం అనమాట. ఓకే. సో ఈ సైనోవైటిస్ కండిషన్స్లో, లేకపోతే లోపల ఏమైనా దెబ్బలు తగిలి పోస్ట్ ట్రామాటిక్ అంటాం వాటి వల్ల, లేకపోతే ఈ చుట్టూ ఉన్న కఫ్ మజిల్స్కి చిన్న దెబ్బలు తగులుతాయి,
వాటి వల్ల ఏం చేస్తారంటే భుజం అలానే మూవ్ చేస్తే నొప్పి వస్తుందని చెప్పి పెడతారు. లేకుంటే వెళ్ళి పిచ్చి పిచ్చిగా మసాజులు చేయించేస్తారు, ఆయిల్తో తోమిస్తున్నాము, లేకుంటే రూపాయి కాయిన్ పెడతాము. సో రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు, ₹1 కాయిన్ వేడి చేసి పెట్టేసి క్లాత్ కట్టేస్తే హీల్ అయిపోద్దని. సో క్లాత్ పెట్టారు, కట్టారు, వచ్చే కొద్దీ మొత్తం అక్కడ ఒక స్కార్ ఫామ్ అయిపోయి ఇంకా మూమెంటే లేక అట్లా ఎండెడ్ అప్ ఇన్ సర్జరీ. సో స్టార్టింగ్లోనే చూసుకుంటే దీన్ని చాలా ఈజీగా గెట్ త్రూ చేసుకోవచ్చు. ఓకే, అంటే చాలా మంది స్లీప్ పొజిషన్ కూడా వన్ సైడే పడుకుంటూ ఉంటారు. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే జరిగిన అఫెక్టెడ్ భుజం మీద పడుకోకండి, ఆపోజిట్ భుజం మీద పడుకోవడానికి చూడండి. ఒక దిండు కుదిరితే దిండుని హగ్ చేసుకొని పడుకోండి, తల కింద చేయి ఇట్లా పెట్టుకొని పడుకోకూడదు అలాంటి సిచ్యువేషన్స్లో. ఎందుకంటే పెయిన్ అగ్రివేట్ అయ్యింది. ఈ మూమెంట్ అనేది చాలా అగ్రివేట్ చేస్తుంది పెయిన్. అబ్డక్షన్ ఎక్స్టర్నల్ రొటేషన్ అంటాం, ఈ మూమెంట్ చాలా చేస్తుంది. కాబట్టి బెటర్ నాట్ టు స్లీప్ ఇన్ దట్ పోస్చర్. ఓకే సార్, దీంట్లో ముఖ్యంగా జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల ఇలాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి. మన డైట్ ఎలా తీసుకోవాలంటారు? సో ఫ్రోజన్ డైట్ ప్లేస్ ఎ రోల్ ఇన్ ఇన్ఫ్లమేషన్. ఓకే, సో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి విటమిన్ డి సప్లిమెంట్స్, తర్వాత ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఈ కూరగాయలు ఆకుకూరలు అంటే ఆటోమేటికల్లీ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుద్ది. ఇన్ఫ్లమేషన్ తగ్గుతాయి, ఆటోమేటిక్గా కొంచెము ఫ్రీనెస్ వస్తుంది. కానీ డైట్ వల్ల ఫ్రోజన్ షోల్డర్ రివర్స్ అవుతుంది అనేది మిత్ అండి, లేదు. కానీ డైట్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. డైట్ ఒక్కటే కాదు, అన్నీ టుగెదర్ చేస్తేనే పని అవుతుంది. కానీ అదొక్కటే మెరాక్యులస్గా ఏదో చేస్తుంది అయితే ఉండదు. అంటే కొంతమంది ఉంటారు, మొండిగా ఉంటారు అనమాట. ఏదో పెయిన్ వచ్చింది మీరు అన్నట్టు ఏదో మసాజ్ చేసుకుంటాం, లేదంటే ఆయిల్ పూసుకుంటాం, ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటాం. సో ఫైనల్గా వాళ్ళు ఐడెంటిఫై చేయకపోతే దాని కాంప్లికేషన్స్ ఎలా ఉంటుంది? సో అలా పెరియాథ్రైటిస్ అలానే ఉంటే ఒక 2 to 3 years వరకు షోల్డర్ మూమెంట్ ఉండదండి. సో భుజం మూమెంట్ లేకపోతే తినాలన్నా, షర్ట్ వేసుకోవాలన్నా, పోనీ మనకి క్లోజ్ అయిన వాళ్ళని హగ్ చేసుకోవాలన్నా కూడా డిఫికల్టీ ఉంటుంది. ఓకే, సో అంత పెయిన్ భరించి, అంత స్టిఫ్నెస్ భరించాల్సిన అవసరం లేదు. వెన్ ఇట్స్ వెరీ మచ్ గెటింగ్ ట్రీటెడ్, లైక్ హార్డ్లీ ఒక 6 weeks మీరు కాన్సన్ట్రేట్ చేసి చిన్న చిన్న ఎక్సర్సైజులు మీరు చేసుకుంటూ ఉంటే ఇంట్లో సెట్ అయిపోయేదానికి ఆపరేషన్కి వెళ్ళాల్సిన స్టేజ్కో, లేకపోతే 3 ఏళ్ళు ఏ పని చేయకుండా బాధపడాల్సిన స్టేజ్కో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ 3 ఏళ్ళు నొప్పి అనేది పక్కన పెట్టేస్తే దీని మీద మెంటల్ ట్రామా ఒకటి ఉంటుంది. అరే నేను ఇది చేయలేకపోతున్నా, నా వల్ల ఇది కాదు అన్నది, ఇట్ లీడ్స్ టు యాంగ్జైటీ. అది ఇంకా పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట. ఫిజికల్ ట్రామా ఎలా ట్రీట్ చేయొచ్చు, మెంటల్ ట్రామాకి మళ్ళీ చాలా కష్టపడాలి. ఓకే, ఇది ఏమైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా పోస్ట్ ట్రామాటిక్ పేషెంట్స్లో డెఫినెట్లీ అండి ఎక్కువ రోజులు ఇమ్మొబిలైజ్, అదే చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఇమ్మొబిలైజేషన్ అంటాం అనమాట. అంటే ఇలా పెట్టేస్తాం భుజాన్ని, అది కొన్ని రోజులే పెట్టుకోవాలి, ఒక 4 to 6 weeks. బియాండ్ 6 weeks అంటిల్ ఒక మెడికల్ రీజన్ ఉండి పెడితే తప్ప ఊరికే పెట్టుకున్నారంటే ఆ క్యాప్సిల్ ఆటోమేటిక్లీ థిక్కన్ అయిపోయి మూమెంట్ లేక మళ్ళీ ఈ ఫ్రోజన్ షోల్డర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అది రిటర్న్ బ్యాక్ కూడా ట్రీట్మెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ రికరెన్స్ ఇస్ అరౌండ్ 5% అండి. అందరిలో రాదు, ఒక 5% మందిలో వస్తుంది. అది రాకూడదు అంటే ఇందాక చెప్పినట్లు అన్ని ఎక్సర్సైజ్లు అవి చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఆటోమేటికల్లీ అది రాదు. అంటే దీనిపైన ఏజ్ ఫ్యాక్టర్ డెఫినెట్లీ అండి. అబోవ్ 40 ఉన్న వాళ్ళందరూ అదే చెప్తున్నాను, బెటర్ టు డూ. అండ్ స్ట్రెస్ఫుల్ వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ సమ్ టార్గెట్స్, సేల్స్ పీపుల్ హూ హ్యావ్ సమ్ టార్గెట్స్. ఓకే, సో ఇలా లైక్ ఇంకా నేను మా కొలీగ్స్ కూడా చెప్తున్నాను, నా ఫ్రెండ్స్, నా డాక్టర్స్కి, వీళ్ళందరికీ ఏంటంటే వెన్ వీఆర్ ఇన్ స్ట్రెస్ఫుల్ లైఫ్ కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజెస్, ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజెస్, షోల్డర్ ఎక్సర్సైజెస్ హార్డ్లీ 5 minutes పడుతుంది. ఓకే, ఇవి మీరు సన్నగా అవుతారు దానికి కాదు, బేసిక్గా ఏంటంటే షోల్డర్ని యాక్టివ్గా పెడుతుంది. ఈ ఫిజికల్ యాక్టివిటీ విల్ లీడ్ టు బెటర్ లేబ్రమ్ అనమాట. సో బెటర్ లేబ్రమ్ ఇస్ బెటర్, ఐ మీన్ గుడ్ షోల్డర్ ఇస్ ఎ గుడ్ లైఫ్. అంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఇది, ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఒబేసిటీ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. కానీ అదే చెప్తున్నా, రెగ్యులర్ ఈవెన్ మీరు లావు ఉన్నా కూడా మీరు అన్ని ఎక్సర్సైజ్లు చేయకపోయినా చేతులకి, కాళ్ళకి కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి, అవన్నా చేయండి, మొబిలిటీ ఉంటుంది. కానీ ఒబేసిటీ వల్ల లోయర్ లింబ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయండి. బరువు కాళ్ళ మీద పడుతుంది కదా, హిప్స్, మోకాళ్ళ మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కంపేర్ టు షోల్డర్స్. సో చిన్నపిల్లల్లో కూడా ఇలాంటి వేదన. ఫ్రోజన్ షోల్డర్ ఇన్ కిడ్స్ ఇస్ వెరీ రేర్ అండి. కిడ్స్ యాక్చువల్లీ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కాబట్టి రాదు. వెరీ లెస్. అంటే ఇది టోటల్ కామన్గా ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేకపోవడానికి మేజర్ రీజన్ చెప్పొచ్చు. ఫిజికల్ యాక్టివిటీస్ ఒకటి, తర్వాత షుగర్ కంట్రోల్ అండి. ప్రాపర్ గ్లైసిమిక్ కంట్రోల్ లేదనుకోండి, నేను ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఇట్స్ ఆఫ్ నో యూస్. ఓకే, నేను ట్రీట్ చేస్తాను, ఆ రోజుకి బాగుంటుంది, మళ్ళీ నెక్స్ట్ రోజుకి షుగర్ కంట్రోల్ లేదనుకోండి, ఆటోమేటికలీ ల్యాండ్ అప్ ఇన్ సేమ్ సిచ్యువేషన్. సో గ్లైసిమిక్ కంట్రోల్, ఫిజికల్ థెరపీ, సప్లిమెంట్స్,
ఇవన్నీ కలిస్తేనే పని అవుతుంది. థ్యాంక్ యూ జిష్ణు గారు, మీరు వాల్యుబుల్ సజెషన్స్ థ్యాంక్ ఇచ్చినందుకు. యూ అండి. చూస్తున్నాం కదా ఫ్రోజన్ షోల్డర్స్ అంటే ఇప్పట్లో తెలియకుండానే ఈ డిసీజ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తోంది. అది స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ఐడెంటిఫై చేస్తే చాలా ఈజీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అది స్టేజెస్ దాటే కొద్దీ మన కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఇందులో సక్సెస్ అవ్వని చెప్పి కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.